కాంగ్రెస్ పార్టీలో సరికొత్త సంబరం నెలకొంది. కేంద్ర కేబినెట్లోకి చేరడంతో కావూరి సుదీర్ఘ కళ నెరవేరింది. కావూరి కేంద్ర మంత్రి అయ్యారు. జౌళి శాఖ మంత్రిగా పదవి ఆయనను వరించడమే కాకుండా సిడబ్ల్యూసి శాశ్వత సభ్యులుగా నియమితులవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వెల్లివిరుస్తున్నాయి. ఒకేసారి జంట పదవులు వరించడంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందాల హరివిల్లు విరిసింది. కేంద్ర మంత్రి పదవి కళ కావూరికి ఇప్పటిది కాదు, చాన్నాళ్ళది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, కాంగ్రెస్కు విధేయత, వరుస విజయాలు ఆయన సొంతం. పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామని ఏఐసిసి రుజువు చేసింది. ఏలూరు లోక్సభ స్థానం నుంచి 2 సార్లు వరుసగా ఎన్నికైన కావూరి సాంబశివరావు సీనియర్ నేత. కాంగ్రెస్ రాజకీయాలను వడబోసిన ధీశాలి. 5 సార్లు ఎంపీగా గెలుపొందిన ఆయన జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ వచ్చారు. రాష్ట్రం నుంచి పల్లంరాజు, కిషోర్ చంద్రదేవ్, జైపాల్ రెడ్డిలు ప్రస్తుతం కేబినెట్ హోదాలో కొనసాగుతుండగా కావూరి స్థానం కల్పించడం ద్వారా రాష్ట్రంలో కేబినెట్ మంత్రుల సంఖ్య 4కి చేర్చినట్లయింది. జిల్లాలో ఎంపీలుగా చేసిన వారిలో తొలిసారిగా కావూరి సాంబశివరావుకు కేంద్ర మంత్రి పదవి లభించడంతో రాబోయే స్థానిక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టానిక్గా ఈ లబ్ధి చేకూరుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఏ టాపిక్ అయినా అనర్గళంగా మాట్లాడి సభలో తన సత్తా చాటే కావూరి సాంబశివరావు అందరినీ ఆకర్షించేవారు. ఒక దశలో తనకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కేంద్ర కేబినెట్ హోదా కల్పించకపోవడంతో నేరుగా ఏఐసిసిపైనే ఎదురుదాడికి దిగారు కావూరి. సీనియర్లు ఆయనను బొజ్జగించారు. మరో 10 నెలల సమయం మిగిలి ఉండగా ఒక్కసారిగా కేంద్రం నుంచి కావూరికి వరుస వరాలు చేతికందాయి. కావూరి లాంటి సీనియర్ నేతకు కేబినెట్ హోదా ఇవ్వడమే కాకుండా ఆయనకు సిడబ్ల్యూసిలో కూడా చోటు కల్పించడం శుభపరిణామని జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. కావూరికి జోడి పదవులు రావడం హర్షించదగ్గ విషయమైనప్పటికీ ఈ ప్రాంతంలో పెండింగ్లో ఉన్న పనులు త్వరితగతిన కార్యరూపం దాల్చేలా చూడాలని టీడీపీ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పెనుమర్తి రామ్ కుమార్ సిటీ న్యూస్ ద్వారా కోరారు. మరి కావూరి సాంబశివరావు గారికి కేంద్ర మంత్రి రావడం చాలా సంతోషం. ముఖ్యంగా 8 మంది కేంద్ర మంత్రుల్లో మన తెలుగువాడిగా మన రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరికి దక్కడం అనేది చాలా అభినందనీయం. ముఖ్యంగా స్థానిక ఎంపీ అయినటువంటి కావూరి సాంబశివరావు రావడం కూడా మరి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం మేము కూడా. అయితే మరి కావూరి సాంబశివరావు గారు కూడా పార్లమెంట్ మెంబర్ అయినప్పటికీ కూడా వారు పూర్తి స్థాయిలో మరి ఈ అప్లాండ్ ఏరియాని డెవలప్ చేయకపోవడం వాస్తవం. మరి ముఖ్యంగా ఈరోజు జంగారెడ్డిగూడెంలో మరి సుమారు 1,00,000 మంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా కనీస అవసరాలు రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు సదుపాయం మరి ఎక్కడా కూడా లేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఎంతో కాలం నుండి జంగారెడ్డిగూడెం నుంచి కానీ ఈ అప్లాండ్ ఏరియా నుంచి కానీ హైదరాబాద్ వెళ్ళాలంటే మరి చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నాం. ముఖ్యంగా రైల్వే లైన్ కోసం అనేక సార్లు మరి మా తెలుగుదేశం పార్టీ ద్వారా నిర్ణయించుకున్నాం. అలాగే అనేక పత్రికా ప్రకటనల ద్వారా ఇవ్వడం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు కావూరి సాంబశివరావు ద్వారా మనకు వచ్చేస్తున్న లైన్ వచ్చేస్తుందని ఎదురు చూసాం. కానీ మరి ఈరోజు కూడా మరి ఆ కళ నెరవేరలేదు. మరి ఈనాడు కావూరి సాంబశివరావు గారికి మరి కేంద్ర కేబినెట్లో మంచి చక్కటి హోదా కలిగినందున ముఖ్యంగా వారు ఈ యొక్క ఖమ్మం మీదుగా రైల్వే లైన్ తీసుకొచ్చినట్టయితే మరి వారి పేరు స్థిరస్థాయిగా ఉండిపోద్దని సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అంతేకాకుండా జంగారెడ్డిగూడెం పట్టణం ఈ అప్లాండ్ ఏరియాలోనే ఒక ప్రముఖ పట్టణంగా పేరొందింది. మరి ఈ పట్టణంలో మరి ఒక మంచి మెడికల్ కాలేజీ కానీ, లేదా పీజీ కాలేజీ కానీ, లేదా పాలిటెక్నిక్ కాలేజీ కానీ, లేదా ఎంతోమంది క్రీడలు ఉన్నారు ఇక్కడ. మరి ఒక చక్కటి స్టేడియం కానీ, అలాగే మంచి పార్కులు కానీ లేకపోవడం చాలా బాధేస్తూ ఉంది. మరి అన్నీ కూడా ఎంపీ గారు మరి ఇంత చక్కటి అవకాశాన్ని వారు తెచ్చుకున్నందుకు గాను మరి ఏరియాని డెవలప్ చేసి మా అప్లాండ్ ఏరియాని మరి వారు కూడా అప్లాండ్ ఏరియాని మరి అభివృద్ధి చేయాలని మరి విజ్ఞప్తి చేస్తూ వారికి మరొకసారి అభినందనలు తెలియపరుచుకుంటూ భవిష్యత్తులో మరెన్నో పదవులు పొంది మరి మా ఏరియాని ఇంకా డెవలప్ చేయాలని అభినందిస్తూ ఉన్నాం. మెట్ట ప్రాంతానికి ప్రధాన అవసరమైన నీరు, విద్యుత్ ఈ ప్రాంతవాసులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్పై కేంద్ర కేబినెట్ మంత్రిగా కావూరి శ్రద్ధ పెట్టాలని ఆకాంక్షించారు ఆంధ్రభూమి విలేకరి, సీనియర్ జర్నలిస్ట్ వాసా సత్యనారాయణ. రాజకీయాల్లో అపార అనుభవం కలిగి 29 సంవత్సరాలుగా
పార్లమెంటు సభ్యులుగా ఎంతో అనుభవం ఉన్నటువంటి కావూరి సాంబశివరావు గారికి కేంద్రంలో కేబినెట్ హోదా లభించడం, జౌళి శాఖ మంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టడం ఏజెన్సీ మెట్ట ప్రాంతాలకి ఎంతో ప్రయోజనకరమని నేను భావిస్తున్నాను. అదేవిధంగా కావూరి సాంబశివరావు గారి అనుభవం ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకించి ఈ సంవత్సర కాలంలో కేటాయించాలని నేను కోరుకుంటున్నాను. ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం వల్ల అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు ప్రజానీకానికి కూడా ఎంతో ప్రయోజనకరమని భావిస్తూ మన ప్రాంతంలో ప్రధాన సమస్య అయినటువంటి భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ సాధనకి ఆయన ఈ సంవత్సర కాలంలో కృషి చేసి ఆ రైలు మార్గాన్ని నిర్మించడానికి నిర్మాణ పనులు ప్రారంభించడానికి కృషి చేయాలని చెప్పేసి ముఖ్యంగా కోరుకుంటున్నాను. ఇక జంగారెడ్డిగూడెం తాగునీటి సమస్య మీద ఎప్పటికైనా దృష్టి సారించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 95 కోట్ల రూపాయల నిధులతో ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఎర్రకాలువ ప్రాజెక్టు నుంచి సర్ఫేస్ వాటర్ జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజానీకానికి దాహార్తిని తీర్చడానికి అది ప్రత్యేకమైన పథకాన్ని రూపొందించారు. ఆ నిధులు తీసుకురావడానికి ఇటీవల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీసులో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడానికి ఆయన కావూరి సాంబశివరావు గారు హామీ ఇచ్చారు. కాబట్టి ఇటువంటి నిధులు ఈ ప్రాంతానికి రావాలన్నా, తాగునీటి సమస్య పరిష్కారం అవ్వాలన్నా కావూరి సాంబశివరావు గారికి ఈ మంత్రి పదవి ఎంతో ఉపయోగపడుతుందని, కావూరి సాంబశివరావు గారికి మంత్రి పదవి రావడం వల్ల ఏజెన్సీ మెట్ట ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నాను. అలాగే జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ చేసినప్పటి నుంచి ఈ ప్రాంతంలో పట్టణంలో అభివృద్ధి కుంటుపడింది. ఇది గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయడానికి కూడా ఆయన దోహదపడతారని ఆశిస్తున్నాను. జంగారెడ్డిగూడెంలోని ఉప్పలమెట్ట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు మండల విద్యాశాఖ అధికారి సుబ్బారావు ఆధ్వర్యంలో యూనిఫారాలు, పాఠ్య పుస్తకాలను మంగళవారం విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కేవీ లలిత కుమారి అధ్యక్షత వహించారు. 224 కోట్ల రూపాయలతో 56 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం 2 జతల యూనిఫామ్స్ పంపిణీ చేసిందని ఈ సందర్భంగా సుబ్బారావు తెలియజేశారు. 1వ తరగతి విద్యార్థులచే అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రమణ, ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఏఆర్ పాల్సన్, ఎస్ రమేష్, ఆచారి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయిగూడెం మధ్య ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా స్వామివారికి అష్టోత్తరం, తమలపాకు పూజలు నిర్వహించారు. వివిధ రూపాల్లో 134,637 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో నల్లం చక్రధర్రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మద్దాల ప్రసాద్, డైరెక్టర్ టీవీఏ మురళి, అట్లూరి సతీష్ తదితరులు భక్తులకు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదేవిధంగా ఈ నెల 26వ తేదీన ఉదయం 10 గంటల 15 నిమిషాలకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాల్లో ఉండే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి 4 పుణ్యక్షేత్రాల తీర్థయాత్రను చార్ధామ్ యాత్రగా పిలుస్తూ ఉంటారు. ఈ పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన స్వర్ణకారులతో పాటు మరికొంతమంది వెళ్లారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న జంగారెడ్డిగూడెం వాసులు క్షేమంగా ఉన్నట్లు సిటీ న్యూస్కి తెలిపారు. ఉత్తరకాశీలోని యమునా ఆదిత్య పార్కింగ్ రెస్టారెంట్ నందు బస చేశారు. యమునోత్రి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా మార్గ మధ్యంలో 4 వంతెనలు కూలిపోయినట్లు, నలుదిక్కులా రోడ్ల వ్యవస్థ నిర్వీర్యం కావడంతో ఆ ప్రాంతంలోనే బస చేస్తున్నట్లు సమాచారం అందించారు. తమ టీంలోని 38 మంది క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. మరో 4 రోజుల్లో హరిద్వార్ మీదుగా ఢిల్లీకి చేరుకోనున్నట్లు తెలియజేశారు. కేదార్నాథ్లో మందాకిని, రుద్రప్రయాగలో అలకనంద, ఋషికేశ్లో గంగానది ఉగ్రరూపంతో పొంగి ప్రవహిస్తున్నాయి. ఆక్సిజన్ కూడా సరిగ్గా అందని పరిస్థితుల్లో లోతైన లోయల అంచుల వెంబడి వారం రోజుల పాటు 1258 కిలోమీటర్ల మేర ప్రయాణించాలంటే ఎలా ఉంటుంది? గుండె జారిపోతుంది. సంక్లిష్టమైన చార్ధామ్ యాత్ర అత్యంత క్లిష్టమైన పరిస్థితుల మధ్య పూర్తి చేయాల్సి ఉంటుంది.